చెట్టు మీద నుంచి యాపిల్ పడడం అందరూ చూశారు. కానీ అది ఎందుకు పడిందా అన్న ఆలోచన ఒక న్యూటన్కి మాత్రమే వచ్చింది. పుట్టక ముందే నాన్న చనిపోయాడు. పుట్టిన తర్వాత అమ్మ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. పేదరికం, అస్తవ్యస్తమైన చిన్నతనం, సత్తువలేని శరీరం ఇవేమీ సర్ ఐజాక్ న్యూటన్ ఆపలేదు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ వీటిలో అత్యంత కీలకమైన విషయాల గురించి మానవాళికి తెలియజేసిన గొప్ప శాస్త్రవేత్త. కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప సిద్ధాంతకర్త, అలాగే తత్వవేత్త కూడా. న్యూటన్, ఐన్స్టీన్, అలాగే గెలీలియో వీళ్ళ ముగ్గురింట్లో ఎవరు గొప్ప అంటే దానికి సమాధానం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కనుగొన్న అసాధారణమైన విషయాల వల్ల ఇప్పుడు మానవాళి సుఖంగా బ్రతుకుతుంది. లా ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటేషన్కి న్యూటన్ని, ఆస్ట్రానమీకి గెలీలియోని, థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఐన్స్టీన్ని ప్రముఖమైన శాస్త్రవేత్తలుగా గుర్తించాం. అందుకే వీళ్ళ ముగ్గురిని ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని అంటాం. సరే, 1642 డిసెంబర్ 25న ఇంగ్లాండ్ లింకన్షైర్లో ఉన్న వూల్స్థోర్ప్ అనే గ్రామంలో న్యూటన్ జన్మించారు. ఆ టైంలోనే గెలీలియో లాంటి గొప్ప శాస్త్రవేత్త చనిపోయి న్యూటన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త ఈ ప్రపంచంలోకి వచ్చారు. న్యూటన్ పుట్టకముందు 3 నెలల క్రితమే వాళ్ళ తండ్రి చనిపోయారు. న్యూటన్ నెలలు నిండక ముందే పుట్టడం వల్ల ఆ రోజే చనిపోతారని అనుకున్నారు అందరూ. చాలా బరువు తక్కువగా, బలహీనంగా ఉండడం వల్ల న్యూటన్ చిన్నతనమంతా చాలా నీరసంగా ఉండేవారు. అతనికి 3 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మ వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగాడు. న్యూటన్ తన బలహీనమైన శరీరం వల్ల ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. దీనివల్ల స్కూల్లో కానీ బయట కానీ ఆటల మీద పెద్ద ఆసక్తి చూపేవాడు కాదు. న్యూటన్కి తన స్టెప్ ఫాదర్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినందుకు తన అమ్మంటే కూడా ఇష్టపడేవాడు కాదు. అయితే న్యూటన్కి 10 సంవత్సరాల వయసులో అతని స్టెప్ ఫాదర్ చనిపోవడం వల్ల అతని తల్లి తిరిగి న్యూటన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆమె వ్యవసాయం అలాగే పశువులను చూసుకోవడం మొదలుపెట్టింది. 12 ఏళ్ల వయసులో గ్రాంథం అనే ఏరియాలో గ్రామర్ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు న్యూటన్. శరీరం బలహీనమైనదే, కానీ మెదడు చాలా బలమైనది. స్కూల్లో అతనికున్న తెలివితేటలకి తోటి స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. చాలా సమయం లైబ్రరీలోనే గడిపేవాడు. మ్యాథ్స్, ఫిజిక్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా ఇష్టపడేవాడు. స్కూల్లో చదువు అయిపోయాక న్యూటన్ ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్లో జాయిన్ అయ్యారు. న్యూటన్ పేద విద్యార్థి అవ్వడం వలన ధనవంతులైన తన తోటి విద్యార్థులు న్యూటన్ని నిందించడం, ఆట పట్టించడం లాంటివి చేసేవాళ్ళు. కానీ అతి తక్కువ కాలంలోనే న్యూటన్కున్న అద్భుతమైన మ్యాథ్స్, ఫిజిక్స్ క్యాపబిలిటీస్ ఉండడం వల్ల యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్తో పాటు లెక్చరర్స్ కూడా న్యూటన్ని చూసి ఆశ్చర్యపడేవాళ్ళు. రాను రాను న్యూటన్ని అందరూ గొప్ప వ్యక్తిగా చూడడం మొదలుపెట్టారు. న్యూటన్కి డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది అవ్వడం వల్ల కాలేజ్ వదిలి ఇంటికెళ్లాల్సి వచ్చింది. దీంతో చేసేదేం లేక న్యూటన్ ఇంటికెళ్ళి ఆవుల్ని, గొర్రెల్ని మేపుకునేవాడు. న్యూటన్కి గొర్రెల్ని మేపడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే గొర్రెలు మేత మేసే సమయంలో న్యూటన్ మ్యాథ్స్, ఫిజిక్స్కి సంబంధించిన ఎన్నో విషయాల గురించి పేపర్లో లెక్కలు వేసుకునేవాడు. దానివల్ల అతను గొర్రెల్ని పట్టించుకోకపోవడం వల్ల 2-3 గొర్రెలు తప్పిపోవడం లాంటివి జరిగేవి. దీనివల్ల న్యూటన్ని ఇంట్లో వాళ్ళు తిడుతుండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత న్యూటన్కి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ దీనికి వాళ్ళమ్మ డబ్బులు లేకపోవడం వల్ల ఒప్పుకోలేదు. అదే సమయంలో న్యూటన్ క్యాపబిలిటీస్ గురించి తెలిసిన తన కాలేజ్ ప్రొఫెసర్ ఒకరు న్యూటన్ వాళ్ళ ఇంటికొచ్చి న్యూటన్ చదువుకు అయ్యే ఖర్చంతా తానే పెట్టుకుంటానని వాళ్ళమ్మతో మాట్లాడి తిరిగి న్యూటన్ని కాలేజీలో చేర్పిస్తారు. అలా 1661 జూన్లో తిరిగి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మ్యాథ్స్, ఫిజిక్స్ మీద అధ్యయనం చేసేవారు. న్యూటన్ ట్రినిటీ కాలేజ్ నుంచి మెట్రికులేషన్ పొందాడు, కానీ స్కాలర్షిప్ మాత్రం అందుకోలేకపోయాడు. దీనివల్ల అతనికి ఖర్చులు ఎక్కువ అవ్వడం, డబ్బుల విషయంలో ఇబ్బంది పడడం జరిగేది. అతను ఎంత ప్రయత్నించినా మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ మీద హోప్స్ వదిలేసుకున్నారు. స్కాలర్షిప్ లేకుండా ఉన్నత విద్యలు చేయడం కుదరదని బాధపడే సమయంలో న్యూటన్ గురించి తెలిసిన యూనివర్సిటీ బోర్డు మెంబర్స్ అందరూ న్యూటన్కి 4 సంవత్సరాల వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. దీంతో న్యూటన్ చాలా ఆనందపడ్డారు. ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని తన పూర్తి సమయం లైబ్రరీలో మ్యాథ్స్, ఫిజిక్స్ కోసమే కేటాయించేవాళ్ళు. తిండి, నిద్ర లేకుండా కెప్లర్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాలను, వాళ్ళు చేసిన పరిశోధనలపైన అధ్యయనం చేసేవారు. అలా న్యూటన్కి వచ్చిన ఆలోచనలన్నింటినీ ఎప్పటికప్పుడు నోట్స్లో రాసుకునేవారు. అలా 1665లో కేంబ్రిడ్జ్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్లో అనేక ప్రాంతాలలో అత్యంత భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించడంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని 2 సంవత్సరాలు మూసేశారు. దీంతో న్యూటన్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.
అలా ఇంటికెళ్ళిన న్యూటన్ 2 సంవత్సరాలు ఎంతగానో ఆలోచించి అనలైటికల్ జామెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, బైనామియల్ థియరీస్, ఇన్ఫినైట్ సిరీస్, ఫ్లక్సియన్స్, వీటితో పాటు కాంతి అంటే ఏమిటి, అది ఎలా ప్రయాణిస్తుంది అనే విషయాల గురించి తెలుసుకున్నారు. వీటన్నింటికంటే ముఖ్యంగా 1666 ఎండాకాలంలో న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక యాపిల్ పండు తెగి అతని మీద పడింది. ఆ యాపిల్ కిందికి ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు అనే ఆలోచన న్యూటన్కి మొదలైంది. దీంతో ఏదో శక్తి ఆ యాపిల్ని కిందికి తోసింది, అందుకే పైకి వెళ్లకుండా కిందికి పడిందని అర్థం చేసుకున్నారు. దీంతో ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు చేసిన తర్వాత తెలిసిందేంటంటే ఆ యాపిల్ని కిందికి పడేలా చేసిన ఫోర్స్ పేరు గ్రావిటీ. అది ప్రతి వస్తువుకు ఉంటుంది. ఈ విశ్వంలో 2 ఆబ్జెక్ట్స్ను ఎంత దూరంలో ఉంచినా సరే వాటి మధ్యలో ఖచ్చితంగా ఒక గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుందని తెలుసుకున్నాడు. దీంతో గ్రహాలు, వాటి కదలికలు, అవి పడిపోకుండా అలా ఎలా తిరగగలుగుతున్నాయి అనే విషయం పైన అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఈ విషయం అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే 2 శతాబ్దాల తర్వాత, అంటే 200 సంవత్సరాల తర్వాత ఐన్స్టైన్ ప్రతిపాదించిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చిందో అప్పుడు గ్రావిటీ గురించి అందరికీ ఒక స్పష్టత వచ్చింది. అప్పటి వరకు న్యూటన్ గ్రావిటీ థియరీ అనేది ఒక సైంటిఫిక్ లా కిందనే పరిగణించేవాళ్ళు. అది అర్థమయ్యాక తెలిసింది అందరికీ ఆడు మగర్రా బుజ్జి అని. సరే, ప్లేగు వ్యాధి తగ్గాక న్యూటన్ తిరిగి కేంబ్రిడ్జ్కి వచ్చారు. న్యూటన్ ఎల్లప్పుడూ పరిశోధనల్లోనే మునిగిపోయేవారు. అది ఎంతలా అంటే రోజుకు కనీసం 18 నుంచి 19 గంటల పాటు పరిశోధనల్లోనే ఉండేవారు. ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవారు. ఎలాంటి దుస్తులు వేసుకున్నాం, ఏం తిన్నాం, పక్కన ఎవరున్నారు అనే విషయాలేమీ పట్టించుకునేవారు కాదు. అలా 1669లో కేంబ్రిడ్జ్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొంది అదే సంవత్సరం కేంబ్రిడ్జ్లో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. అలా ఒక పక్క ప్రొఫెసర్గానే పనిచేస్తూ అనేక విషయాలపైన అధ్యయనాలు చేసేవారు. అలా జూలై 5, 1687లో న్యూటన్కి బాగా పేరు తెచ్చిన న్యూటన్స్ 3 లాస్ ఆఫ్ మోషన్, అలాగే న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ మీద పుస్తకాలను పబ్లిష్ చేశారు. అవి చూశాక అందరికీ మతిపోయింది. అప్పుడు న్యూటన్ పేరు మారుమోగిపోయింది. అలా 1703లో రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి రాబర్ట్ హుక్ గారు చనిపోవడంతో ఐజాక్ న్యూటన్ కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1705లో అప్పటి బ్రిటన్ రాణి అయిన యానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఐజాక్ న్యూటన్ను ఒక నైట్గా గుర్తించింది. దీంతో ఐజాక్ న్యూటన్ కాస్త సర్ ఐజాక్ న్యూటన్గా గుర్తింపు పొందారు. చివరిగా సర్ ఐజాక్ న్యూటన్ సన్నగా, పొడవుగా ఉండేవారు. దానివల్ల ఆయన ఎప్పుడూ ఆటలు, వ్యాయామం పైన ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఎప్పుడూ ఆలోచనలు, పరిశోధనల్లో మునిగిపోవడం వల్ల ఆయనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేవి. చివరికి ఆయన నాడీ వ్యవస్థ కూడా చాలా దెబ్బతింది. నిజానికి సర్ ఐజాక్ న్యూటన్ పెళ్లి చేసుకోలేదు. ఆయన నిజాయితీగా ఉండే ఒక ముక్కుసూటి మనిషి. తాను బ్యాచిలర్గా ఉండి ఫిజిక్స్ అలాగే మ్యాథమెటిక్స్ గురించి ఎన్నో విషయాలను మన మానవాళికి అందించారు. పుట్టినరోజే అసలు బతుకుతాడా బతకడా అనుకున్న అబ్బాయి 84 సంవత్సరాలు జీవించి ఎన్నో విషయాలు కనిపెట్టి మార్చి 20, 1727లో మరణించారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా మార్చి 28న ఆయన బాడీని ఇంగ్లాండ్లో ఉన్న వెస్ట్ మిన్స్టర్ అబే అనే చర్చిలో పూడ్చారు. హాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో న్యూటన్ గారి గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి చెప్తాను. థ్యాంక్ యూ.